అందరికీ నమస్కారం. ఈరోజు మనము డిస్కస్ చేసే టాపిక్ సిమిలర్ ట్రయాంగిల్స్. సిమిలర్ ట్రయాంగిల్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఒక 2, 3 విషయాల గురించి చాలా క్లారిటీగా పర్ఫెక్ట్‌గా తెలుసుకోవాలి. దాంట్లో మెయిన్‌గా ఏముందంటే ఈ థియరమ్స్‌కి సంబంధించిన కాన్సెప్ట్ కాబట్టి ఈ థియరమ్స్ ఏమేమి ఉన్నాయి వాటి మీద అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ ఎటువంటి థియరమ్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన స్టేట్మెంట్స్‌ని మనం పర్ఫెక్ట్‌గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే వాటికి సంబంధించిన అప్లికేషన్ టైప్ ఎలా క్వశ్చన్ ఇస్తుంది అనేది చూసుకోవాలి. జనరల్‌గా యాన్యువల్ ఎగ్జామినేషన్‌లో మనకి లాంగ్ క్వశ్చన్ ఒక కన్స్ట్రక్షన్ గురించి ఇవ్వడం జరుగుతుంది సిమిలర్ ట్రయాంగిల్స్‌లో. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి 2 మార్క్స్ కానీ లేదా 4 మార్క్స్ కానీ ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్స్ అనేవి ఆల్మోస్ట్ 10/10 డిసైడ్ చేసి ఒకవేళ 4 మార్క్స్ క్వశ్చన్ వస్తే 10/10 డిసైడ్ చేసే టాపిక్ కాబట్టి ఇది సిమిలర్ ట్రయాంగిల్స్ టఫ్ అని చాలా మంది ఫీల్ అవుతారు. కానీ ఒక కాన్సెప్ట్ ప్రకారం అంటే ముందు థియరమ్స్ ఏమేమి ఉన్నాయి, వాటి స్టేట్మెంట్స్ ఏమున్నాయి, వాటిని ఎట్లా ప్రూఫ్ చేయాలి అనేది కాకుండా వాటికి సంబంధించిన ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది క్లారిటీగా చూసుకోవాలి. అలాగే మన ఛానల్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఖచ్చితంగా. అలాగే చాలా మందికి ఉపయోగపడేది కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా షేర్ చేయగలరని మనం చేస్తున్నాము. మరి ఈ కాన్సెప్ట్ నుంచి సిమిలర్ ట్రయాంగిల్స్ గురించి మనము ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. Similar triangles. Similar triangles. Similar triangles. 3-line segment closed figure. 3-line segment closed figure is called a triangle. మరి సిమిలర్ ట్రయాంగిల్ అంటే చూడండి, సిమిలర్ కి సంబంధించిన రూల్స్ బేస్ చేసుకుని చూడండి, ఒక 2 ట్రయాంగిల్స్ కనుక మనం ఇలా తీసుకుంటే ట్రయాంగిల్ వచ్చేసి ఏబిసి, అలాగే ఒక ట్రయాంగిల్ వచ్చేసి డిఈఎఫ్. ఇలా 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ సిమిలర్ ఇప్పుడు ఫస్ట్ రూల్ ఏముందంటే సిమిలర్ కి సంబంధించిన ఫస్ట్ రూల్ ఏముందంటే కరస్పాండింగ్ angles are equal. అంటే ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ ని కంపేర్ చేసినాం. ఏ ట్రయాంగిల్స్ అంటే ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్ ని మెన్షన్ చేసి కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే చూడండి, ఇందులో యాంగిల్ ఏ, దీంట్లో అయితేనేమో యాంగిల్ డి. ఏ ఈక్వల్ టు డి, అలాగే బి ఈక్వల్ టు ఈ, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఈ, అండ్ యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్. సిమిలర్ ట్రయాంగిల్స్ కి సంబంధించిన ఇఫ్ 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, డిఫైన్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏముందంటే దీంట్లో సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి కరస్పాండింగ్ సైడ్స్ are in the same ratio. మరి కరస్పాండింగ్ సైడ్స్ ఏమున్నాయంటే చూడండి, ఇక్కడ ఏబి, దీంట్లో ఏముందంటే కరస్పాండింగ్. వాట్ ఈస్ ద కరస్పాండింగ్ సైడ్ ఆఫ్ ఏబి అని అంటే డిఈ అని చెప్పాలి, ఏబి బై డిఈ. అలాగే బిసి బై ఈఎఫ్. నెక్స్ట్ వచ్చేసి సిఏ బై ఎఫ్బి ఈక్వల్ టు కే. కే అంటే ఇక్కడ మనకి కే అనేదాన్ని కాన్స్టాంట్ గా తీసుకుంటామండి. కే అనేదాన్ని కాన్స్టాంట్. ఇవి సిమిలర్ కి సంబంధించిన కండిషన్స్. అంటే ఇఫ్ 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని మనం ఎట్లా ప్రూఫ్ చేస్తామంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, నెక్స్ట్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో.
ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకుంటే వీటి పైన ఉండే మోడల్ ప్రాబ్లం ఏదైతే ఉందో వాటిని మనము చాలా పర్ఫెక్ట్ గా మనం కంప్లీట్ చేయొచ్చు. మరి వాటికి సంబంధించిన మోడల్ ప్రాబ్లం ఎట్లా ఉందనేది ఒక 2 ప్రాబ్లమ్స్ మనము సాల్వ్ చేస్తే తెలుస్తుంది. ఈ మోడల్ కి సిమిలర్ కి సంబంధించిన ప్రాబ్లం మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ లో వచ్చే ఛాన్స్, అయితే 4 మార్క్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 2 మార్క్స్ ఆర్ 4 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, అసలు సిమిలర్ అనే దాని గురించి ఈ రెండింటికి ఒక 2 డయాగ్రామ్స్ వేసి ఇట్లా వాటిని ఇట్లా కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఏమున్నాయి అండ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో, ఈ కాన్సెప్ట్ అంతా పర్ఫెక్ట్ గా వచ్చిండాలి. ఇది ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా వస్తుందో దీనిపైన ఉన్న మోడల్ ప్రాబ్లమ్ ని మనము చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సరే, మోడల్ ప్రాబ్లం అయితే మనము చూద్దాం. సిమిలర్ కి సంబంధించిన ఫస్ట్ ప్రాబ్లం మనగా చూస్తే చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని ఇలా ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. మనం ఇందాక ఏం చేసినాం అంటే సిమిలర్ ట్రయాంగిల్ సంబంధించి సిమిలర్ ట్రయాంగిల్ అంటే ఏందనే దాని గురించి డిస్కస్ చేసినాము. మరి సిమిలర్ అంటే ఏంది అనేది చెప్తే ఫస్ట్ వచ్చేసి కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఫస్ట్ స్టేట్మెంట్. అలాగే సెకండ్ లో ఏమిటంటే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఇందులో ఒక సింగిల్ డయాగ్రామ్ ఉంది కానీ దీంట్లో మనకి 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. అబ్జర్వ్ చేస్తే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. అలాగే క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మరి క్వశ్చన్ ని ఇక్కడ ఉన్న డయాగ్రామ్ ని 2 డయాగ్రామ్స్ గా డివైడ్ చేయాలి. ఫస్ట్ చేస్తే చూడండి ఏబిసి డయాగ్రామ్, ఏబిసి ట్రయాంగిల్ ఏబిసి ఇస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది ఒక డయాగ్రామ్ వచ్చేసి ఏబిసి, ఏబిసి. నెక్స్ట్ ఏముందంటే డిఈఎఫ్, డిఈఎఫ్ ఇంకొక డయాగ్రామ్ కూడా క్లియర్ గా డ్రా చేయాలి. నెక్స్ట్ డిఈఎఫ్, డిఈఎఫ్, డిఈసి, డిఈసి. ఈ రెండు సిమిలర్ గా ఉన్నాయని మనకి కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. ఇలా అంటే సింగిల్ గా ఒకటే డయాగ్రామ్ ని అంటే ఒక డయాగ్రామ్ లో మెయిన్ ఏబిసి అనే ఒక బిగ్ డయాగ్రామ్ లో డిఈసి అనేది ఇంకొక చిన్న డయాగ్రామ్ ని సపరేట్ గా డ్రా చేసుకోవాలి. చేసిన తర్వాత ఫస్ట్ ఏమంటే ఇక్కడ రూల్ ఏముందంటే ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ ఏబిసి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈసి. ఇట్లా ట్రయాంగిల్ ఏబిసి ఈ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈసి. ఫస్ట్ రూల్ ఏమో కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సెకండ్ లో వచ్చి కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. ఇక్కడ సైడ్స్ గురించి మెన్షన్ చేసింది కాబట్టి ముందు ఈ సైడ్స్ ని రాద్దాం. ఏబి అంటే చూడండి 5 సెంటీమీటర్స్, బిసి అంటే బి నుంచి సి వరకు 2 పార్ట్స్ ఉన్నాయి. బిఈ ప్లస్ ఈసి అంటే 4, ఇది ఒక ఎక్స్ కాబట్టి 4 ప్లస్ ఎక్స్, 4 ప్లస్ ఎక్స్. అలాగే డిఈ వచ్చేసి 3 సెంటీమీటర్స్, ఈసి వచ్చేసి ఎక్స్ వాల్యూ ఇచ్చేసాం. కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో అనే కాన్సెప్ట్ ని మనము అప్లై చేయాలి. సైడ్స్ గురించి కాబట్టి కరస్పాండింగ్ sides, corresponding sides are in the same ratio. Corresponding sides are in the same ratio. Corresponding sides are in the same ratio అంటే అసలు corresponding sides ఏమని చూడండి. ఇక్కడ ఏబి తీసుకుంటే ఏబి బై డిఈ ఈక్వల్ టు బిసి బై ఈసి ఈక్వల్ టు AC by BC. Corresponding sides are in the same ratio. దీంట్లో మనకి ఇక్కడ ఏవైతే సైడ్స్ మెన్షన్ చేసిందో ఆ సైడ్స్ గురించి మాత్రమే ఏబి, డిఈ, నెక్స్ట్ బిసి, నెక్స్ట్ ఈసి ఈ వాల్యూస్ ని మాత్రమే మనము సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఏబి బై డిఈ అంటే ఇక్కడ ఏబి ఎంత ఇచ్చినట్టే నెంబర్ 5 ఉంది, డివైడెడ్ బై డిఈ అయితేనేమో చూడండి డిఈ అంటేనేమో 3 ఉంది, ఈక్వల్ టు బిసి బై ఈసి, బిసి అంటే ఏముంది 4 ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై చూడండి ఇక్కడ ఏముందంటే ఎక్స్ అనేది మెన్షన్ చేసాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 ఇంటూ ఎక్స్ 5x, అలాగే 3 4 జా 12 ప్లస్ 3 ఇంటూ ఎక్స్ 3x, 5x మైనస్ 3x ఈక్వల్ టు 12, 2x ఈక్వల్ టు 12, x ఈక్వల్ టు 12 డివైడెడ్ బై 2, 2 1 జా 2 6 జా. సో ఫైనల్ గా మనకి వచ్చిన ఆన్సర్ x ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్, x ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ముందు వాటికి సంబంధించిన రూల్స్
అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో తెలిసి ఉండాలి. తెలిసినప్పుడు అలాగే క్వశ్చన్లో మనం మెన్షన్ చేసినప్పుడు చూస్తే 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఆ ట్రయాంగిల్స్ ని ఎట్లా మనము సపరేట్ చేయాలనే కూడా చాలా కాన్సెప్ట్ వెరీ 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 ఇంపార్టెంట్. అలా 2 ట్రయాంగిల్స్ గా సపరేట్ గా చేసుకోవాలి. వాటికి సిమిలర్ అంటే కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సైడ్స్ గురించి డిస్కషన్ కాబట్టి కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో అనే మనము ఇక్కడ ఒక స్టేట్మెంట్ ని అప్లై చేసిన తర్వాత అందులో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో వాటిని సబ్స్టిట్యూట్ చేయడం చాలా ఈజీ ప్రాబ్లము. అంటే మనకు అక్కడ ఉన్న స్టేట్మెంట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్ గా గుర్తుండాలి. అప్పుడు మాత్రమే మనము ప్రాబ్లము సాల్వ్ చేయగలుగుతాం. ఇది సిమిలర్ కి సంబంధించిన ప్రాబ్లము. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఇదే మోడల్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. రైట్, సెకండ్ ప్రాబ్లమ్ ని మనం చూస్తే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇలా ఒక ఆర్ఎస్టి ఒక బిగ్ ట్రయాంగిల్, అలాగే ఆర్ఏబి దాంట్లోనే కొంచెం స్మాల్ ట్రయాంగిల్ ఇవ్వడం. ఇలా ఏ క్వశ్చన్ సైడ్స్ గురించి డిస్కషన్ కాబట్టి ముందు డయాగ్రామ్స్ ని సపరేట్ గా డ్రా చేసేస్తే చూడండి ఇక్కడ మనకి ఆర్ఎస్టి అలాగే సింపుల్ గా ఆర్ఏబి ఎలా ఉన్నాయి అంటే సింపుల్. చూడండి ఆర్ఎస్టి ట్రయాంగిల్ ఆర్ఎస్టి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఆర్ఏబి. ఏమి రూలు అని అంటే మనకు తెలుసుగా. ఏమి రూల్ అంటే కరస్పాండింగ్ sides are in the same ratio. Corresponding sides are in the same ratio. మరి corresponding sides ఏమంటే అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి RS by RA, ST by AB, చూడండి RT by RB. ఇలా ఉంది. Corresponding sides are in the same ratio. RS అంటే డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేస్తే R to S అంటే R నుంచి S వరకు 2 పార్ట్స్ ఉన్నాయి. 6 + 2 8 అయిపోతుంది. ఇప్పుడు ఒక X అలాగే R నుంచి A వరకు 6 ఉంది, AB వచ్చేసి 9. ఇప్పుడు వీటికి వాల్యూస్ ఏమైనా వాటిని మాత్రమే సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. RS అంటే చూడండి 8 డివైడెడ్ బై RS 6 ఈక్వల్ టు ST అంటే ఇక్కడ వాల్యూ వచ్చేసి X ఉంది, ఇలా డివైడెడ్ బై AB అంటే 9 ఉంది. సింపుల్ గా క్రాస్ మల్టిప్లై చేయండి. 8 by 6 into 9 equal to X. 2 3s 2 4s 3 1s 3 3s. So therefore X equal to 4 into 3. X equal to 4 3s ఏంటంటే 12 అనేది మనకి నెంబర్. కాబట్టి స్టేట్మెంట్స్ ఏదైతే ఉందో సిమిలర్ ట్రయాంగిల్స్ సంబంధించిన స్టేట్మెంట్స్ స్టేట్మెంట్ ని యూజ్ చేసి ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం సాల్వ్ చేయొచ్చు. చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు వీటిని మనం. అంటే సిమిలర్ ఎలా ఉన్నాయి ఈ డయాగ్రామ్స్ అంటే చూడండి, జనరల్ గా ఇలా మనకి ట్రయాంగిల్స్ ఎప్పుడైతే 2 మెన్షన్ చేసి ఉంటాడో ఈ మిడిల్ ఈ ప్యారలల్ లో ఉండే వాల్యూస్ కూడా ఉంటాయి దీంట్లో. అంటే ఇప్పుడు ఏబి ఈజ్ ప్యారలల్ టు ఎస్టీ, దీంట్లో అయితే ఏబి ఈజ్ ప్యారలల్ టు ఎస్, ఈ ప్యారలల్ గా ఉండే వాల్యూస్ కూడా గివెన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్యారలల్ గా ఉండే వాల్యూస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏబి ఈజ్ ప్యారలల్ టు ఎస్. ఇంత ముందున్న డయాగ్రామ్ లో సేమ్ దాంట్లో కూడా ప్యారలల్ గా ఉన్న వాల్యూస్ 100% ఇస్తాడు. అప్పుడు మనకి ఎందుకంటే చాలా మందికి నెక్స్ట్ వచ్చి మనకి బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఆర్ థేల్స్ థీరం గురించి దాని మోడల్లో కూడా ఆ స్టేట్మెంట్ ఏముంది వాటికి సంబంధించిన ప్రాబ్లం ఏంటని డిస్కస్ చేయబోతున్నాము. దానికి దీనికి చాలా చాలా చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటంటే ప్యారలల్ గా ఉన్న వాల్యూస్ ని ఇందులో ఇస్తాడు. మనకి సైడ్స్ గురించి డిస్కషన్ కాబట్టి కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో అనే కాన్సెప్ట్ అప్లై చేసి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసినాము. కాబట్టి చాలా క్లారిటీగా పర్ఫెక్ట్ గా మనకు ప్రీవియస్ ఉన్న క్వశ్చన్స్ ఏవైనా ఉన్నా కూడా వాటిని ఐడెంటిఫికేషన్ చేసి కరస్పాండింగ్ సైడ్స్ అంటే సిమిలర్ కి సంబంధించిన ప్రాబ్లంలో 2 మార్క్స్ క్వశ్చన్లు ఎక్కువ రెగ్యులర్ గా వచ్చే క్వశ్చన్స్ కాబట్టి చూసి వాటిని బాగా ప్రాక్టీస్ చేయాలి. అలాగే
మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అంటేనే చాలా మందికి భయం ఉంది కాబట్టి ఫస్ట్ మన వీడియోని ఒక 2-3 టైమ్స్ చూసిన తర్వాత నోట్స్ మంచిగా ప్రిపేర్ చేసుకొని స్టేట్మెంట్ ఏం రాపించినాము, దాని తర్వాత అసలు కరస్పాండింగ్ అనేది అంటే సిమిలర్ అనే దానికి 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. కరస్పాండింగ్ అంటే ఏంది, కరస్పాండింగ్ సైడ్స్ అంటే ఏంది, కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏమున్నాయి, దాని తర్వాత ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలి, దేన్ని బేస్ చేసుకుని ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలి. చూడండి, మనకి ఇలా ఒక బిగ్ డయాగ్రామ్ ఇచ్చి దాంట్లో ఖచ్చితంగా మనకి ఇలా ప్యారలల్ ఏవైతే ఉన్నాయో వాటి వాల్యూస్ ఇవ్వడం జరుగుతుంది. వాటి గురించే క్వశ్చన్లో ఇస్తాడు. కాబట్టి చూసి బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఖచ్చితంగా మిగతా అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనకు బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఆర్ థేల్స్ థీరం మిగిలిన వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్.